కూడా ఆ అలజడి అరాచకం సృష్టించిన పరిస్థితి చూసాం. రాళ్ళేయడం కానీ, కాన్వాయిల మీద కానీ, లేకపోతే కవ్వింపు చర్యలు, అప్పుడు కూడా మనము ఎన్ని కేసులు మీ మీదే రివర్స్లో జరిగినా కూడా పెట్టి, ఈరోజు కూడా డెఫినెట్గా మరి ఎలక్షన్ అన్నప్పుడు హై వోల్టేజ్ ఉన్నప్పుడు కవ్విస్తారు, చికాకు తెప్పిస్తారు, మీది తప్పని చూపించే ప్రయత్నం చేస్తారు, లేదా మీరు ప్రజల్లోకి వెళ్లాల్సిన అంశాలని డైవర్ట్ చేసే అవకాశం ఉంది. ఒకటి అంటే ఏంటి ఏమన్నా అంటే అప్పుడు బిఫోర్ కోడ్ ఆఫ్టర్ కోడ్ అండి. బిఫోర్ కోడ్ ఏంటంటే పోలీసు యంత్రాంగం, అధికార దుర్వినియోగం, డబ్బు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు చెంచాగిర్లు కూడా చేసేవాళ్ళు కూడా చేస్తారు. ఇప్పుడు ఎంకరేజ్ చేయడానికి పోలీసు వ్యవస్థ కూడా భయపడుతుంది. నేను ఎందుకు ఎంకరేజ్ చేయడానికి పోలీసులు భయపడుతున్నారంటే కోడ్ ఉన్నా కూడా బొమ్మల కొలువు నడుస్తుంది అంటే కొన్ని చోట్ల నడుస్తుంది. ఇక ఎందుకంటే బొమ్మ ఉంచాల్సిందే అని ఉన్నతాధికారులకి ఆఫ్ రికార్డ్ హుకుములు వెళ్ళాయనేది కూడా చర్చ. మీరు ఆఫ్టర్ కోడ్ బిఫోర్ కోడ్ అంటే కూడా బొమ్మల కొలువు నడుస్తుంది. అదేనండి, మీకు ఇంకో విషయం, ప్రధాన అంశం చెప్తున్నాను. జగన్ని ఈ 4.5 ఏళ్లలో 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించిన వ్యక్తికి ఈ రోజున బీజేపీ టికెట్ రాకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు త్రిబులార్ అంటే వణికిపోతున్నాడండి. ఎందుకంటే త్రిబులార్కి టికెట్ రాకుండా చేసి ఈరోజు బస్ యాత్ర ముందుకెళ్ళాడు. ఎందుకంటే త్రిబులార్ అనే వ్యక్తి ఈ రోజున అధికార ప్రతిపక్ష నేతగా గత 4.5 ఏళ్లుగా పోరాటం చేసి జగన్ మీదకి కంటి మీద కునుకు లేకుండా, కంటిలో నలుసులాగా, ఎందుకంటే తన ప్రచారం కూడా చేసుకోలేని దుర్భరమైన స్థితిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అని మీరు అనొచ్చు. ఎందుకంటే ఆయన్ని ఎదిరించి, ఆయన్ని శాసించి, ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని శాసించి, తను చేసే అన్యాయాన్ని ప్రతిఘటించి ఈ రోజున ప్రజలకు ఒక సందేశం ఇచ్చారండి ఆయన. అంటే ఆయన ఏ పార్టీ అనేది కాసేపు పక్కన పెడితే, ఇర్రెస్పెక్టివ్ పార్టీస్ పక్కన పెడితే, ఈ రోజున ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కానీ ఈ రోజున ఉన్నాయి అంటే, రేపొద్దున ఎలక్షన్ సజావుగా జరగాలి అంటే త్రిబులార్ పోటీలో ఉంటే భయపడుతున్న ముఖ్యమంత్రి అండి ఈయన జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు పర్యటన కూడా స్టార్ట్ అవబోతుంది. చెప్తున్నా కదా, ఆఫ్టర్ కోడ్ ప్రశాంతంగానే అవుతుందండి. ఎందుకంటే నేను ఒకటి చెప్తున్నానండి, వాళ్ళకి ధైర్యం, దమ్ము, డబ్బు, అధికారం, పోలీస్ వ్యవస్థ ఈ 3 లేవండి. రేపొద్దున ఎవడొస్తాడండి? ఇప్పుడు నన్ను నేనేదన్నా చేస్తే నన్ను బయటికి తీసుకురావడానికి ఎన్నికల ముందు ఉద్యోగాలు రెగ్యులరైజేషన్, అలాగే మున్సిపాలిటీలకి 1000 కోట్ల బిల్లులు చెల్లింపు, ఇన్నాళ్లు జరగని అన్ని పెండింగ్ అన్ని టప క్లియరెన్స్ అవుతున్నాయి కదా. ఒకటి జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి అదిగో అని వాళ్ళని కొంత శాంతపరిచే అవకాశం ఉంది కదా. నమ్మరండి. ఎందుకంటే ఇప్పుడు నన్ను ఒక మనిషి 4.5 సంవత్సరాలు కొట్టి చివరి నెలలో రోజు బిర్యానీ పెట్టి 100 కాసులు బంగారం ఇచ్చినా ఈడు నన్ను కొట్టింది గుర్తొస్తుంది కానీ పెట్టింది గుర్తురాదండి. పెట్టింది గుర్తురాదు. ప్లస్ ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి బీరాలు పలుకుంటూ డబ్బాలు కొట్టుకుంటూ చెప్తున్నాడు కదా, నేనిచ్చే సంక్షేమం అని. నీ అయ్య సొత్తు ఇస్తున్నావా లేకపోతే ఎవరు డబ్బు ఇస్తున్నావు? ఏ ముఖ్యమంత్రి ఉన్నా అక్కడ రేపొద్దున ముఖ్యమంత్రిగా, రేపొద్దున కాసేపు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, ఈ వైకాపా తీసి పక్కన పెడితే కొత్త పార్టీ వచ్చింది అనుకుందాం, ఎవరో ఒకరు కొత్త పార్టీ పెట్టారు, వస్తే ఆయన కూడా ఇస్తాడండి వెల్ఫేర్. అది సంక్షేమం నువ్వు ఇచ్చేది కాదు, అది నీ రాజ్యాంగంలో లేదు, అది నీ మేనిఫెస్టోలో లేదు. ఈ సంక్షేమం చుట్టూతూనే తిరుగుతున్నప్పుడు చంద్రబాబు గారు సంపద ఆదాయం సృష్టించి సంక్షేమం చేస్తున్న దానికి ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే పందాన్ని కొనసాగించిన, ఇక్కడ సంక్షేమం అంటే అప్పులు చేసి పంచిపెడుతున్నారు అన్న పాయింట్ మీరు ఎలా తీసుకెళ్తారు? ప్రజలకు అర్థమైందండి. ఈ రోజున రాష్ట్ర బడ్జెట్ 2.5 లక్షల కోట్లు అయితే, ఇందాక గురువు గారు చెప్పారు, శ్రీనివాసరావు గారు, ఏది 11 లక్షల అప్పు కోట్లు చేశాడని. 2,50,000 కోట్లు సంక్షేమం చేస్తే మిగతా 7.5 లక్షల కోట్లు ఎక్కడికి పోయినాయి? ఓకే, అది అప్పు. అది కాకుండా రాష్ట్ర ఆదాయం, మనం కట్టే కరెంటు బిల్లులు కానీ, ఇంటి పన్నులు కానీ, చెత్త మీద కూడా వేసే పన్ను, చెత్త ముఖ్యమంత్రి ఏమంటారండి, మనం ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ కడతామండి. ఆ ప్రాపర్టీ ట్యాక్స్ ఏంటంటే, నీ ఇంటికి వెళ్ళే రహదారి కానీ, నీ ఇంటికి వెళ్ళే దారి కానీ శుభ్రంగా ఉండాలన్నా, రోడ్డు వేయాలన్నా వాళ్ళు గవర్నమెంట్ తీసుకునే ట్యాక్స్ అది. ఈవెన్ మనం హైదరాబాద్లో సిటీస్లో కానీ, మెట్రో సిటీస్లో, గ్రామాల్లో కూడా కట్టేదానికి ప్రాపర్టీ ట్యాక్స్ అది. ఆ ప్రాపర్టీ ట్యాక్స్ ఒక్కసారి తీసుకున్న తర్వాత మళ్ళీ కలెక్ట్ చేయకూడదు, సంవత్సరానికి ఒక్కసారి తీసుకోవాలి అది, ఆ ప్రాపర్టీ ట్యాక్స్. అలా కాకుండా ప్రతి నెల చెత్త పన్ను వేస్తున్నట్టు ఈ చెత్త ముఖ్యమంత్రి కాకుండా ఏమనాలి? అంటే ఈ రోజున వెల్ఫేర్ సంక్షేమం 2.5 లక్షల కోట్లు ఇచ్చా అంటున్నావు. నువ్వు సంక్షేమం జీతం